my viewers. So, do you want to know what are the top paying jobs in software industry? If yes, you have to watch this complete video. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, సో అలానే ఎంతవరకు మనం శాలరీస్ ఎర్న్ చేయొచ్చు, సో ఎలాంటి స్కిల్స్ మనకు ఉండాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ వాచ్ ద కంప్లీట్ వీడియో. మన ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 5 lakhs నుంచి 1 crore వరకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా ఐటీ సైడ్ ఆర్ టెక్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాఫ్ట్వేర్ సైడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, శాలరీస్ ఎలా ఉన్నాయి, సో మనీ ఎలా ఎర్న్ చేయాలి, సో ఎలాంటి స్కిల్స్ మీకు ఉండాలి, సో ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో అంతకంటే ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ని చూస్తున్నారో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఫస్ట్ అయితే ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి. సో మీరు ఐఐటీస్లో చదవండి, లేదంటే నార్మల్ కాలేజ్లో చదవండి, లేకపోతే టాప్ యూనివర్సిటీలో చదవండి, సో ఎక్కడైనా కానీ ఫస్ట్ మీకు ఉండాల్సింది స్కిల్స్. ఓకేనా, స్కిల్స్ ఉంటేనే శాలరీస్ బాగుంటాయి, శాలరీస్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఎందుకు అంటే ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. సో ఈ కాన్సెప్ట్ అనేది వరల్డ్ యూనివర్స్లో అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మనం ఎంత కష్టపడ్డా కూడా మనకు శాలరీస్ అనేది మంచిగా ఉండాలి, అప్పుడే మనకు లైఫ్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉండాల్సిన థింగ్ ఏంటి అంటే స్కిల్స్ బాగుండాల. ఎందుకు అంటే సో క్యాజువల్గా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఒకవేళ ఏదైనా ఒక కంపెనీకి హైర్ అయ్యారనుకోండి, సో ఏదైనా ఒక కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. సో బేసిక్గా మీకు ఇంటర్వ్యూ జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో సో బై లక్ అనుకోండి, సో బై లక్ లేకపోతే ఒక 20% మీ ఎఫర్ట్స్ ఉన్నాయనుకోండి, సో ఈజీగా మీరు ఒక ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయారు, కంపెనీలో జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడ అసలు ప్రాసెస్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మెయిన్ స్కిల్స్ టీమ్ లీడర్స్ కానీ వాళ్ళందరూ మీ స్కిల్స్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే సో వాళ్ళకి ఇన్డెప్త్ ప్రాసెస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అక్కడ మీకు స్కిల్స్ లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేసుకోండి. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ చేయలేము, అంత డిఫికల్టీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అంతవరకు ఎందుకు, సో రీసెంట్గా చూసినట్లయితే సో నియర్లీ 25,000 మెంబర్స్ని లే ఆఫ్ చేశారు. సో రీసెంట్గా జనవరిలో సో నియర్లీ 90 కంపెనీస్ లే ఆఫ్ అయ్యాయి. సో సమ్టైమ్స్ మనకు టాలెంట్ ఉండి మనం ఎఫర్ట్స్ ఇచ్చి మనకు స్కిల్స్ ఉండి కూడా లే ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా సో ఇమ్మీడియట్గా మనకే ఏదైనా స్కిల్స్ ఉంటే సో ఇంకొక ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఇంకొక కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏమంటే స్కిల్ బాగుండాలి. స్కిల్ బాగుంటే ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. దట్స్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, స్కిల్ బాగుండాలి. సో ఇప్పుడు నేను చెప్తాను. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫస్ట్ మన ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఆ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, శాలరీస్ ఎలా ఉన్నాయి. సో చూడండి, జాబ్స్ ఎలా ఉన్నాయి, స్కిల్స్ ఎలా ఉండాలా, నెక్స్ట్ శాలరీస్ ఏంటి. ఓకే, హియర్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ దీస్ 3 things. ఫస్ట్ వన్, జాబ్స్ ఎలా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మనకి ఎలా ఉన్నాయి, సో మనకి ఇక్కడ 4 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయి మెయిన్లీ. సో ఫస్ట్ వన్ బ్యాక్ ఎండ్ డెవలపర్, నెక్స్ట్ వన్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, నెక్స్ట్ వన్ ఫుల్ స్టాక్ డెవలపర్, ఫైనల్గా డెవాప్స్ ఇంజనీర్. సో ఇలా 4 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ చూడండి, బ్యాక్ ఎండ్ డెవలపర్. సో ఇలా కాల్ చేస్తారమ్మా. బ్యాక్ ఎండ్ డెవలపర్ వర్క్ ఏంటి, సో వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అలానే వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు నేను చెప్తాను. సో బ్యాక్ ఎండ్లో చూడండి, సో మెయిన్ వీళ్ళ వర్క్ ఏమి అంటే ఒక ప్రాజెక్ట్ మనకి ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అనుకోండి. సో ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్లో సో నేను ఎలా కోడ్ చేయాలంటే చూడండి, సో ఇక్కడ కంప్లీట్ లాజిక్ అనేది ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ లాజిక్ అనేది బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే మొత్తం కంప్లీట్ లాజిక్ నేను ఒక్కదాన్నే చేయాలంటే అలా కాదు. సో ఇక్కడ ఒక టీమ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఒక టీమ్ ఉంటుంది. ఈ కంప్లీట్ టీము ఆ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎలా అన్నా చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జొమాటో యాప్ తీసుకోండి. ఇక్కడ ఒక జొమాటో యాప్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు చూడండి స్క్రీన్ ఇలా ఓపెన్ చేయగానే యాప్ ఇలా ఓపెన్ చేయగానే స్క్రీన్ పైన మనకి మల్టిపుల్ ఫుడ్ ఐటమ్స్ డిస్ప్లే అవుతాయమ్మా. ఫుడ్ ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. ఒక్కసారి ఒక ఫుడ్ ఐటమ్ పైన మనం ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, సో ఈ ఫుడ్ ఐటమ్ అనేది ఏ రెస్టారెంట్ వస్తుంది. సో ఏ రెస్టారెంట్ నుంచి ఆ ఫుడ్ ఐటమ్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫుడ్ ఐటమ్ని ఎవరు తీసుకొస్తారంటే ఏ డెలివరీ బాయ్ డెలివరీ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చి సో ఎంత టైంలో మనకి ఆ ఫుడ్ ఐటమ్ అనేది డెలివరీ అవుతుంది. సో ఇలాంటి ఈ కంప్లీట్ లాజిక్ అనేది సో ఎంత డ్యూరేషన్లో సో ఎవరు తెస్తారు, ఏ రెస్టారెంట్, ఈ కంప్లీట్ లాజిక్ అనేది బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇంప్లిమెంట్ చేస్తారమ్మా.
ఓకేనా. సో ఈ కంప్లీట్ లాజిక్ అనేది బ్యాక్ అండ్ డెవలపర్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇక్కడ నేను బేసిక్ డీటెయిల్స్ అనేది చెప్తున్నాను. మీకు ఇంకా డెప్త్గా కావాలి అంటే సో మెనీ యూట్యూబ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి సో వీళ్ళ వర్క్ ఏంటి అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు పెట్టుకోండి. తరువాత ఈ 4 జాబ్స్లో మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది చూస్ చేసుకొని ఇంకా ఇన్డెప్త్గా సో మెనీ యూట్యూబ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా వాటిని లైక్ యూట్యూబ్లోకి వెళ్ళి మీకు ఏ జాబ్కి రిలేటెడ్గా లైక్ మీ డీటెయిల్స్ కావాలనుకుంటారో కంప్లీట్గా నేర్చుకోండి. ఓకే నా ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. సో ఈ కంప్లీట్ లాజిక్ అనేది బ్యాక్ అండ్ డెవలపర్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీనికి తగిన కోడింగ్ అనేది బ్యాక్ అండ్ డెవలపర్. సో ఇక్కడ కంప్లీట్ లాజిక్ అనేది సో కంప్లీట్ కోడింగ్ లాజిక్ అనేది బ్యాక్ అండ్ డెవలపర్ ఇంప్లిమెంట్ చేస్తారమ్మా. సో ఇక్కడ శాలరీస్ ఎలా ఉన్నాయంటే బ్యాక్ అండ్ డెవలపర్కి చూడండి నియర్లీ లో. సో దానికంటే ముందు స్కిల్స్ తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం బ్యాక్ అండ్ డెవలపర్ వర్క్ ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. ఇప్పుడు స్కిల్స్ ఏమి ఉండాలి అంటే ఫస్ట్ మీకు ఉండాల్సిన స్కిల్ ఏది అంటే డిఎస్ఏమా. సో డేటా స్ట్రక్చర్ అల్గారిథం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు ఇక్కడ కంపల్సరీ ఉండాలమ్మా. సో ఫస్ట్ ప్రియారిటీ స్కిల్ వచ్చి డిఎస్ఏ. సో డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకు ఇదే లైక్ ఇంత ప్రియారిటైజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఏమంటే ఒక అల్గారిథమ్స్ అనేది ఎలా రాయాలి. సో ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు అల్గారిథం ఎలా రాయాలి, కోడ్ని ఎఫిషియెంట్గా ఎలా మెయింటైన్ చేయాలి, నీట్గా ఎలా సో కోడ్ని గిట్ హబ్లోకి పుష్ చేయాలి. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది సో ఇక్కడ బ్యాక్ ఎండ్లో లైక్ ఈ డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే డిఎస్ఏ గురించి నేర్చుకోవండి. ఓకేనా. సో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన స్కిల్ ఏమంటే డిఎస్ఏ. నెక్స్ట్ మీకు మీరు నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ ఏమి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ఐ విల్ రెఫర్ యూ మా. సో చూడండి. సో ఇక్కడ పైథాన్ ఎందుకు పైథాన్ ఇంతగా చెప్తున్నాము అంటే పైథాన్ ఈజీ టు లెర్న్. పైథాన్లో బేసిక్ సింటాక్సెస్ ఉంటాయి. లైక్ విత్ ఇన్ ద షార్ట్ డ్యూరేషన్లోనే మీరు కంప్లీట్గా పైథాన్ని నేర్చుకోవచ్చు. సో జావా కూడా నేర్చుకోవచ్చు. లైక్ జావా ఏమంటే లైక్ కోర్ జావా టు అడ్వాన్స్ జావా. సో ప్రీవియస్ వరకు అయితే జావా అనేది సో చాలా ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ కరెంట్ ఏమంటే పైథాన్కి ఎక్కువ ట్రెండింగ్గా ఉంది మా. సో పైథాన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, అలాగే పైథాన్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకు అంటే సో మోస్ట్ కరెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీ. సో ఇలా మెనీ ఉన్నాయి. అన్నిట్లోనూ కూడా పైథాన్ని చాలా వరకు యూస్ చేస్తున్నారు. మా పైథాన్లో ఏమంటే బేసిక్ సింటాక్సెస్ ఉంటాయి. సో చాలా ఈజీగా సో ఒక నార్మల్ పర్సన్ కూడా సో మరీ అంత ఇంటెలిజెంట్ కాకపోయినా ఒక సింపుల్ వన్ కూడా ఈజీగా పైథాన్ సింటాక్సెస్ని అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. లైక్ విత్ ఇన్ 1 monthలో మీరు కానీ పట్టుదలతో కూర్చుంటే సో విత్ ఇన్ 1 monthలో పైథాన్ కూడా కంప్లీట్గా నేర్చుకునేయచ్చు. సో ఫర్ దట్ ఐ విల్ రెఫర్ యూ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో టు లెర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయి ఒక బ్యాక్ అండ్ డెవలపర్కి చూస్తే చూడండి. శాలరీస్ ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ లైక్ ఒక ఫ్రెషర్కి కానీ లైక్ ఒక ఎక్స్పీరియన్స్డ్ కానీ సో నియర్లీ సో చూడండి అప్ టు 10 LPA వరకు ఉన్నాయమ్మా. ఓన్లీ ఒక బ్యాక్ అండ్ డెవలపర్ 10 LPA వరకు ఒక బ్యాక్ అండ్ డెవలపర్ ఆన్ చేయొచ్చు మా. నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్యాక్ అండ్ డెవలపరు లైక్ డిఎస్ఏ ప్లస్ పైథాన్తో పాటు ఇక్కడ మీరు డీబీ నేర్చుకోవాలమ్మా. డీబీ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ డేటాబేస్ మా. సో డీబీ అంటే డేటాబేస్ అని అర్థం. ఎందుకు అంటే కంప్లీట్గా చూడండి డీబీ ఇస్ నథింగ్ బట్ డేటాబేస్. సో ఏదైతే ఇక్కడ బ్యాక్ అండ్ డెవలపర్ ఇంప్లిమెంట్ చేస్తారు ఆ లాజిక్ కోడ్ అనేది సో ఆ డేటా మొత్తం కూడా డేటాబేస్లో స్టోర్ చేస్తాము. ఇక్కడ డేటాబేస్లో ఏం నేర్చుకోవచ్చు అంటే సో టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, సో రోస్ అండ్ కాలమ్స్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, సో అలానే ఈ కంప్లీట్ బ్యాక్ అండ్ డేటాని ఈ డేటాబేస్లో ఎలా స్టోర్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఈ డేటాబేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ డేటాబేస్ ఇక్కడ క్వరీస్ ఉంటాయమ్మా. సో మనకి మెనీ ఉన్నాయి డేటాబేస్లో. ఒరాకిల్ ఉంది, MySQL, SQL. సో ఇలా మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి రిలేటెడ్ టు డేటాబేస్. సో యూ కెన్ లర్న్ anything, it's your wish. So I will refer SQL. So try to learn like MySQL. So current trending programming language regarding to database. Okay, MySQL is the best one. So try to learn MySQL programming language. So it's a structured query language. Okay. So చూడండి బ్యాక్ అండ్ డెవలపర్ డేటాబేస్ నేర్చుకోవాలి. సో దీనికి మళ్ళీ సపరేట్ ప్యాకేజ్ ఉంటుందా అంటే అలా ఏం ఉండదు. సో బ్యాక్ అండ్ డెవలపర్ కంపల్సరీ డీబీ అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫ్రంట్ అండ్ డెవలపర్. సో ఫ్రంట్ అండ్ డెవలపర్కి ఉండాల్సిన స్కిల్ ఏంటి, వాళ్ళకి శాలరీ గ్రోత్ ఎలా ఉంటుంది సో ఇప్పుడు చూద్దాం. సో అంతకంటే ముందు వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. సో ఫుల్ స్టాక్ లైక్ ఫ్రంట్ అండ్ డెవలపర్.
అది బ్యాక్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్ మా. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వర్క్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వర్క్ ఏమి అంటే లైక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం. సో చూడండి ఇప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జొమాటో యాప్ అని, ఒక జొమాటో యాప్ అనుకోండి. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. సో ఈ ఫుడ్ ఐటమ్స్ ఎలా డిస్ప్లే అవుతాయి, సో స్టార్టింగ్ వెబ్ పేజ్ అనేది ఈ ఫ్రంట్ ఎండ్ వాళ్ళే క్రియేట్ చేస్తారమ్మా. ఓకేనా. సో రెస్టారెంట్ నుంచి లైక్ రెస్టారెంట్ ఫుడ్ ఎవరు తెస్తారు, డెలివరీ బాయ్స్ లైక్ డెలివరీ బాయ్స్ ఎవరు తెస్తారు, సో ఎంత టైంలో వస్తుంది, లైక్ అదంతా లైక్ ఇంటర్నల్ లాజిక్ అనేది బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా. ఎక్స్టర్నల్ లాజిక్ అంటే ఎక్స్టర్నల్గా ఏదైతే యూజర్కి కనిపిస్తుందో, ఓకేనా. సో ఏదైతే యూజర్కి కనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను యూజర్ని, సో నేను ఏదైతే చూడగలుగుతాను, సో ఇదంతా వెబ్ పేజ్ అంటే నేను ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ని చూడగలుగుతాను. సో ఏదైతే ఇక్కడ నేను డైరెక్ట్గా చూడగలుగుతాను దాన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసేది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ మా. సో యూట్యూబ్ తీసుకోండి, యూట్యూబ్ తీసుకున్నప్పుడు సో ఇలా వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ అంట, సో ఇలా అన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. సో ఈ కలర్ఫుల్ కంటెంట్ మొత్తం ఎవరు క్రియేట్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వాళ్ళేమో. సో బై యూజర్ CSS స్టైల్స్, HTML, జావా స్క్రిప్ట్, రియాక్ట్ చేసి, సో ఇలాంటి మల్టిపుల్ స్కిల్స్ అన్ని యూజ్ చేసి వాళ్ళు ఇలా లైక్ వెబ్ పేజెస్ని క్రియేటివ్గా డెవలప్ చేస్తారు. సో అది లైక్ ఇప్పుడు చూడండి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి. సో మీరు అలా కంటెంట్ని క్రియేటివ్గా యూజర్కి చూపించాలి అంటే మీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలో చెప్తా చూడండి. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏమి, ఫస్ట్ వన్ ఏమి అంటే HTML నేర్చుకోవాలమ్మా మీరు ఇక్కడ. HTML, దెన్ CSS, దెన్ జావా స్క్రిప్ట్, ఫైనలీ రియాక్ట్ JS. ఓకేనా. హార్డ్గా మీరు ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నియర్లీ చూసుకుంటే HTML, CSS రెండు కూడా నియర్లీ ఒక 20 డేస్లో కవర్ చేసేయచ్చు మీరు. ఓకేనా. సో పట్టుదలతో బాగా కూర్చుంటే ఒక 20 డేస్లో క్లియర్ చేసేయచ్చు. సో జావా స్క్రిప్ట్ అయితే 1 మంత్, రియాక్ట్ అయితే 2 మంత్స్. సో ఎంత కాదన్నా ఒక 3 మంత్స్ డ్యూరేషన్ పెట్టుకోండి మా. సో ఫిక్స్డ్గా ఒక 3 మంత్స్ డ్యూరేషన్ పెట్టుకున్నారు అంటే ఈజీగా మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోవచ్చు. డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ వెరీ పర్ఫెక్ట్లీ. సో ట్రై టు లెర్న్ విత్ ద షార్ప్ మైండ్స్, యూ క్యాన్ ఈజీలీ బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఇక్కడ ఏమి అంటే సో మార్కెట్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. సో వీళ్ళకి ప్యాకేజెస్ కూడా చాలా బాగుంటాయి. సో ఎంతవరకు ఉండొచ్చు సాలరీస్ అంటే నియర్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు, సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్గా సో అప్ టు 9 LPA టు 11 LPA యూ కెన్ ఎక్స్పెక్ట్ సాలరీస్. ఓకే. సో వీళ్ళకి లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి సో సాలరీస్ కూడా చాలా బాగుంటాయి మా. సో నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ వర్క్ ఏంటి. సో ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలా. సో బ్యాక్ ఎండ్ డెవలపర్కి లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చూడండి, సో జొమాటోనే తీసుకోండి, ఇక్కడ చెప్తాను చూడండి. సో జొమాటోనే తీసుకోండి. ఒక జొమాటో ఇలా తీసుకున్నారు కదా, ఈ జొమాటోలో పైన కనిపించే ఒక ఫుడ్ ఐటమ్, ఆ ఫుడ్ ఐటమ్ ఇంటర్నల్గా ఏ రెస్టారెంట్, ఏ కొరియర్, ఏ డెలివరీ బాయ్, ఏ టైం, ఇవి రెండు కూడా మనకు కనిపించాలి అంటే ఇద్దరికి కూడా ఇక్కడ లింక్ ఉండాలి. అంటే లింక్ అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏదైతే కోడ్ ఇంప్లిమెంట్ చేస్తారో ఆ కంప్లీట్ కోడ్ అనేది గిట్హబ్లోకి పుష్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు తీసుకొని దాన్ని రన్ చేయాలమ్మా ఇక్కడ. ఓకేనా. సో ఎవరైతే లైక్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కోడ్ని మర్చ్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వారు కంపల్సరీ రన్ చేయాలి. రన్ చేసినప్పుడే మనకి లైక్ ఇలా మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది మనం వస్తుంది మనకి. ఓకేనా. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ కోడ్ని లైక్ బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంటేషన్ లాజిక్ కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇస్తేనే వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలరు. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫుల్ స్టాక్ డెవలపర్ వర్క్ ఏంటి, వాళ్ళ రోల్స్ అంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన వర్క్. సో చూడండి ఫస్ట్ నేను ఒకటి మీకు చెప్తాను. సో ఎవరైతే లైక్ ఫ్రెషర్గా ప్రిపేర్ అవుతారు, లైక్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సో దయచేసి వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్కి అప్లై చేసుకోండి. ఎందుకు అంటే కరెంట్ ట్రెండింగ్లో అయితే సో చాలా వరకు ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ వర్క్ ఏమి ఇంకా చెప్పలేదు కదా, అది చెప్పేస్తే చూడండి. సో ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలపర్గా మీరు ఎలాంటి వర్క్ ఉంటుంది అంటే బోత్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ప్లస్ ఫ్రంట్ ఎండ్. సో ఇక్కడ ఇద్దరి వర్క్ కూడా ఒకరే చేసేదే ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ మా. ఓకేనా. బోత్ ఫ్రంట్ ఎండ్, బోత్ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, సో వీళ్ళిద్దరు చేసే కాంబినేషన్, సో వీళ్ళిద్దరు కలిపి చేసే వర్క్ని ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ అంటారు. సో ఇక్కడ ఏమి అంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా వర్క్ చేయాలి అంటే మీకు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి, అట్ ద సేమ్ టైం లైక్ ఫ్రంట్ ఎండ్
టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. అంటే 2 టెక్నాలజీస్ అంటే ఫ్రంట్ అండ్, బ్యాక్ ఎండ్. సో 2 స్కిల్స్ మీకు కంపల్సరీ ఉండాలా. సో ఫుల్ స్టాక్ డెవలపర్‌గా వర్క్ చేయాలంటే యూ మస్ట్ హావ్ ద స్కిల్స్ ఆఫ్ బోత్ పైథాన్ నేర్చుకోండి. నెక్స్ట్ డీఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్‌గా కూడా కదా, సో హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్. సో ఈ 6 నెక్స్ట్ డేటాబేస్. సో ఈ 7 స్కిల్స్ మీరు నేర్చుకుంటే యూ ఆర్ ద ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకేనా. సో కరెంట్ చాలా వరకు ఫుల్ స్టాక్ డెవలపర్‌గా డిమాండ్ చాలా బాగుంది మా. సో ఇక్కడ ఏమంటే మీకు ప్యాకేజెస్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్రెషర్‌కి అయినా కూడా సో నియర్లీ సో స్టార్టింగే ఇక్కడ వీళ్ళకి లైక్ 6 ఎల్‌పిఏ నుంచి 6 ఎల్‌పిఏ టు 15 ఎల్‌పిఏ వరకు మీరు ఎర్న్ చేయొచ్చు మా ఇక్కడ. సో ఒక ఫుల్ స్టాక్ డెవలపర్‌గా 6-15 ఎల్‌పిఏ వరకు ఎర్న్ చేసే ఛాన్స్ మీకైతే ఉంది. కాబట్టి ఎవరైతే ఫ్రెషర్ కావచ్చు, లైక్ ఎక్స్పీరియన్స్‌గా కూడా కావచ్చు, ట్రై టు బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి డెవాప్స్ ఇంజనీర్. సో డెవాప్స్ ఇంజనీర్ ఏమి అంటే సో ఇక్కడ ఎస్ఆర్ఏ, సో అలానే ఇక్కడ అమెజాన్ సర్వీసెస్ లైక్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అంటే ఇవన్నీ యూజ్ చేసి లైక్ కోడ్ని ఎలా డిప్లాయ్ చేయాలి అనేది కంప్లీట్గా డెవాప్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డెవాప్స్ అనేది చాలా వరకు అంటే చాలా వరకు తెలిసి ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఈ మూడింటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు. డెవాప్స్ చాలా తక్కువ వెళ్తారు, కానీ డెవాప్స్ కూడా డిమాండ్ బాగుంది. సో ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే డెవాప్స్లో కూడా నియర్లీ మీరు లైక్ 10 ఎల్‌పిఏ వరకు. సో ఇంకా అదర్ ఫీల్డ్స్ అంటే టెస్టింగ్ సైడ్ కానీ, ఇంకా ఆటోమేషన్ కానీ, లైక్ ఇంకా కూడా సిస్టమ్ ఇంజనీర్స్ కానీ, సో ఇలా మెనీ ఫీల్డ్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఈ 4 అనే కాదు ఇంకా ఉన్నాయి. బట్ ఇవేమేంటి టాప్ పేయింగ్ జాబ్స్ అనేసి నేను వీటిని లైక్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఇంకా మెనీ కూడా ఉన్నాయి. సో మీకు ఏది ఇంట్రెస్ట్, ఇంకా కూడా ఇవి కాకుండా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బెటర్ రీసోర్సెస్ని ఫైండ్ చేయండి. యూట్యూబ్లో చాలా వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఏదైతే డ్రీమ్ జాబ్ ఉందో ఫస్ట్ అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఈ 4 మీకు ఏదైతే నచ్చినట్లయితే సో ఫస్ట్ వచ్చి అది సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ 4 జాబ్స్లో ఏదైతే మీకు అంటే ఏది లైక్ ఏ ఫీల్డ్లో ఎంటర్ అయ్యే కెపాసిటీ మీకు ఉందో అది థింక్ చేయండి. సో ఐ హ్యావ్ ఎ క్యాపబిలిటీ టు ఎంటర్ ఇన్ టు ఫ్రంట్ అండ్ డెవలపర్ ఫీల్డ్. ఓకే, ఇన్ దట్ వే. సో యూ నీడ్ టు థింక్ యువర్ సెల్ఫ్. ఓకేనా. ఫస్ట్ ఆలోచించిన తర్వాత ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫీల్డ్కి సంబంధించిన రీసోర్సెస్ కానీ, స్కిల్స్ కానీ ఏమేమి కావాలో, సో అప్డేటెడ్ స్కిల్స్ ఏమేమి అడుగుతున్నారు, సో ఎలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో రేస్ చేస్తున్నారు, సో లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, యాటిట్యూడ్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, సో ఆ సబ్జెక్ట్కి ఆ ఫీల్డ్కి సంబంధించింది కంప్లీట్గా క్లియర్ కట్గా సో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అన్ని రీసోర్సెస్లో కూడా సెర్చ్ చేయండి. సో ప్రతి ఒక్కటి కూడా గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడూ కూడా లైక్ అప్డేటెడ్గానే పెట్టుకోండి మీరు. సో ఇన్ఫర్మేషన్ని సో మొత్తం కలెక్ట్ చేసుకొని సో లైక్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఓకేనా. సో ఇన్ దిస్ వే యూ నీడ్ టు prepare for your job. Okay, so definitely you will survive in the software industry. All the best for you for the future engineers. Bye.